హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది జీవితంలో ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒంటరితనం భరించలేక, ఒంటరిగా ఉండలేక ఎవరో ఒకరి రిలేషన్లోకి వెళ్తూ ఉంటారు. ఎవరో ఒకరి ప్రేమలోకి వెళ్తూ ఉంటారు. మరి మీరు నిజంగా ప్రేమలో ఉన్నారా, లేకుంటే ఒంటరితనాన్ని కవర్ చేసుకోవడానికి ఇతరులతో రిలేషన్లో ఉన్నారా అనేది తెలుసుకుందాం. వీడియో బాగుంటుంది, చివరి దాకా చూడండి. మనం ఎవరితోనైనా ప్రేమలో పడగానే వారితో రిలేషన్షిప్ పెట్టుకోవాలి అని అనుకోవడం సహజం. ఇది ఎదుటి వ్యక్తిపై నమ్మకం, వారు పాటించే విలువలు, ఇవన్నీ కూడా మనం వారి రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి కారణం అవుతూ ఉంటాయి. అయితే చాలామంది ఒంటరిగా ఉండలేక భయపడి ప్రేమ బంధంలోకి వెళ్తూ ఉంటారు. ఇలాంటి వారు తమ భాగస్వామి ఇతరుల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించినా తట్టుకోలేరు. అయితే వీళ్ళు స్వార్థపూరితమైన బంధం ఎంతో కాలం నిలవలేదు అనే విషయాన్ని వీళ్ళు గుర్తించలేరు. అయితే ఓ వ్యక్తి ఒంటరిగా ఉండలేక భయపడి ప్రేమ బంధంలోకి అడుగు పెట్టాడు అనడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ఉదాహరణకి ఇష్టమైన ఆహారం, నచ్చిన హీరో, ఇష్టమైన ప్రదేశాలు, అలాగే ఒకే రకమైన హాబీలు, అలవాట్లు, ఇద్దరి మధ్య పోలికలు ఉంటే మన స్నేహితులు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి అని చెప్పడం సహజమే. అయితే మీరు కనుక రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ ఇద్దరిలో కామన్ థింగ్స్ ఏమేమిటి ఉన్నాయి, ఒకే పోలికతో ఉన్న కామన్ థింగ్స్ ఏమిటి అని ఎవరైనా అడిగారనుకోండి, అప్పుడు మీరు అవి చెప్పడానికి చాలాసేపు ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకున్నారనుకోండి, మీరు ఒంటరిగా ఉండలేకనే భయపడి ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళారు అని ఇక్కడ ఒక సంకేతంగా భావించాలి. ఓపెన్గా చెప్పడానికి ఇలాంటి విషయాలు ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటాయి. కానీ మీరు మీ పార్ట్నర్ కనుక ఎవరితోనైనా చనువుగా కనుక ఉంటే మీరు భరించలేకపోతూ ఉన్నారు, అలాగే భరించలేని ఈర్ష్యతో రగిలిపోతూ ఉన్నారు అనుకుందాం. అలాగే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తారో ఏమో అనే భయంతో మీరు అల్లాడిపోతూ ఉన్నారు అని అనుకుందాం. ఇది ఖచ్చితంగా మీరు ఒంటరితనం భరించలేకనే ఆ బంధంలోకి వెళ్ళారు అనడానికి ఒక సంకేతం. ఎదుటి వ్యక్తిని సంతోష పెట్టడానికి మీరు కొన్ని విషయాలను అబద్ధం చెప్తున్నారా? అయితే మీలోని కొన్ని విషయాలు ఎదుటి వ్యక్తికి నచ్చవేమో అనే ఒక భయాందోళన మీలో ఉంది అన్నమాట. వాటి వల్ల మీ బంధానికి ఇబ్బంది కలుగుతుంది అనే భయం ఖచ్చితంగా మీలో ఉండి ఉంటుంది. ఇలా కనుక అయితే మీ బంధం గురించి ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? నన్ను విడిచి వెళ్ళొద్దు అంటూ అతనితో కానీ ఆమెతో కానీ గొడవ పడుతున్నారా? అయితే మీరు ఒంటరిగా ఉండలేక ప్రేమ బంధంలోకి వెళ్ళారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ముఖ్యంగా మీ భాగస్వామి మీ ఫోన్ కాల్స్కి రిప్లై ఇవ్వకుండా మీ స్నేహితులతో చనువుగా ఉన్నప్పుడు మీరు ఏదో కోల్పోతున్న ఫీలింగుకు లోనవుతూ ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి ప్రవర్తన మీ బంధాన్ని ఇరకాటంలో పడేస్తుందని మీరు గుర్తించాలి. మీరు మీ భాగస్వామితో బంధంలోకి అడుగు పెట్టడమే ఒక పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నారా? మీరు ఇతరుల ముందు ఒంటరి కాదని నిరూపించుకోవడానికి పరితపిస్తూ ఉన్నారా? మీరు మీ భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఏ విధంగానైనా సరే ఇబ్బంది పెట్టినా పర్లేదు అనుకుంటున్నారా? అయితే మీరు ఒంటరిగా ఉండడానికి భయపడేవారు అని మీరు మిమ్మల్ని గుర్తించండి.